రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి, అలాగే కొత్తగా 36 లక్షల రేషన్ కార్డుల పంపిణీ. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో గత వానాకాలం ప్రస్తుత యాసంగి కలిపి 283 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. గత ఏడాది కన్నా 23 లక్షల టన్నుల అదనం. నోటిఫైడ్ ఆయకట్లో యాసంగి సీజన్లో వర్షాభావం వల్ల ఎన్ని ఎకరాలు నష్టపోయినా దానికి పరిహారం ఇస్తాం. సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున 1199 కోట్లను విడుదల చేస్తాం. మరో 37 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. రేషన్ డీలర్లకు కమిషన్ పెంచే ఆలోచన లేదనేసి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వారు షాప్ను విస్తరించి మినీ మార్ట్ నిర్వహించుకునేందుకు అవకాశం ఇస్తాం. కొత్తగా కుటుంబ సభ్యులు చేర్చిన వారికి త్వరలో రేషన్ కార్డులు ఇస్తాం. ఆ తర్వాత కొత్త కార్డులు పంపిణీ చేస్తాం. పేదలకు 3 రంగులతో, అధిక ఆదాయ వర్గాలకు పచ్చ రంగు కార్డులు ఇస్తాం. బీఆర్ఎస్ హయాంలో కేవలం 49,000 కార్డులు మాత్రమే ఇచ్చారు. మా ప్రభుత్వం 36 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతుంది. ఉగాది నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. కార్డులు పొందేందుకు అర్హతలున్న వారి పేర్లు జాబితాలో ఉంటే వారికి కూడా ఉగాది నుంచి రేషన్ బియ్యం అందిస్తాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.